ఓకే. సో ఈ వీడియోలో మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్కి సంబంధించి ఏ విధంగా మనం కన్సిడరేషన్ చేయాలి పార్ట్నర్షిప్ అకౌంట్స్లో అనేటువంటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే ఏంటి అనేటువంటి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. బట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేటువంటి ఎందుకు ఈ పార్ట్నర్షిప్ అకౌంట్స్లో రైజ్ అవ్వడం జరుగుతుంది అనేటువంటి ఒకసారి చూద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ అలౌడ్ టు పార్ట్నర్స్ when the capital contribution ratio is different from profit sharing ratio. To overcome this situation, interest on capital is allowed. అంటే దాని అర్థం ఏంటంటే ప్రాఫిట్ షేరింగ్ రేషియోకి మరియు క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ రేషియోకి మధ్య వ్యత్యాసం ఉన్నట్లయితే అలాంటి సిచ్యువేషన్లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేటువంటి అలో చేయడం జరుగుతుంది అని అంటున్నాడు. మరి ఏంటి వ్యత్యాసం ఏంటి, డిఫరెన్షియేషన్ ఏంటి అంటే, ఇప్పుడు టు సే ఏ బి ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. ఇక్కడ ఏ వచ్చి 5 lakhs క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, బి వచ్చి 5 lakhs క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇప్పుడు క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ రేషియో ఏంటి, 5 lakhs కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు ఈక్వల్, అంటే 1:1 ప్రకారంగా వీళ్ళు ఇక్కడ సో 50% క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఇలా రాసుకోవడం జరిగింది. ఎలాగంటే, ఇన్ కేస్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో మాత్రము ఏ వచ్చి 3, బి వచ్చి 2, అంటే రేషియో వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3:2. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇద్దరు ఈక్వల్ క్యాపిటల్స్ కాంట్రిబ్యూట్ చేసినప్పటికీ కూడా ఏకి మాత్రం ఎక్కువ రేషియో అనేటువంటి రావడం జరుగుతుంది, బికి తక్కువ రేషియో అనేటువంటి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఏమో 1:1, ఇద్దరికి 50%. ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏమో దీని ప్రకారంగా 60-40, అంటే 60% ఒకరికి 40% ఒకరికి. సో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, అంటే ప్రాఫిట్ షేరింగ్ రేషియోకి క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ రేషియోకి డిఫరెన్షియేషన్స్ జరిగినప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేటువంటిది అలో చేయడం జరుగుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేటువంటిది అలో చేయడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఏంటి అడ్వాంటేజ్ ఏంటి అనేటువంటిది చూద్దాం. ఓకే, మనకు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అలో చేయడం వల్ల ఉన్నటువంటి, అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్కి కాకుండా పార్ట్నర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా పార్ట్నర్షిప్ ఫర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఉన్నటువంటి బేసిక్ అడ్వాంటేజ్ ఏంటి అనేటువంటి మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇఫ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ అలౌడ్ టు పార్ట్నర్స్, దెన్ ద పార్ట్నర్ హూ కాంట్రిబ్యూటెడ్ మోర్ క్యాపిటల్ విల్ రిసీవ్ హయ్యర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్, and the partner who contributed less capital will receive lower share of capital. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఏ పార్ట్నర్ అయితే ఎక్కువ క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేసి ఉంటాడో అలాంటి పార్ట్నర్కి ప్రాఫిట్లో భాగం అనేటువంటి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ రూపంలో ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒకవేళ క్యాపిటల్ తక్కువగా పెట్టున్నాడు అనుకోండి, అప్పుడు ఆ పార్ట్నర్కి ఫర్మ్ ప్రాఫిట్స్లో నుంచి తక్కువ ప్రాఫిట్ అనేటువంటి భాగంగా రావడం జరుగుతుంది. ఎలా కుదురుతుంది అని అంటే, ఇప్పుడు మనకు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ దేనిపైన ఇవ్వడం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఇవ్వడం జరుగుతుంది, ఫర్మ్ ప్రాఫిట్స్లో నుంచే ఇవ్వడం జరుగుతుంది, ఫర్మ్ యొక్క ప్రాఫిట్స్లో నుంచే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రాఫిట్స్లో నుంచి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి క్యాపిటల్ ఎవరైతే ఎక్కువ పెట్టింటారో అతనికి ఎక్కువ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. క్యాపిటల్ ఎవరైతే తక్కువ పెట్టింటాడో అతనికి తక్కువ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. అంటే ఈ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చినటువంటి పార్ట్నర్కి, అదేవిధంగా తక్కువ వచ్చినటువంటి పార్ట్నర్కి కూడా ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే బిజినెస్ ప్రాఫిట్స్లో నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దీని మీనింగ్, దీనివల్ల ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు, అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఫామ్లో గాను డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే, మేజర్ పోర్షను క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఎవరైతే ఎక్కువ చేసి ఉంటారో వాళ్ళకు మేజర్ పోర్షన్ వెళ్తుంది,
క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఎవరైతే తక్కువ చేసింటారో వాళ్ళకు తక్కువ కాంట్రిబ్యూషన్ వెళ్ళడం జరుగుతుంది, తక్కువ పోర్షన్ వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువ క్యాపిటల్ పెట్టినటువంటి వ్యక్తి ఎలా అనిపిస్తుంది అంటే ఓకే మనం క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ పెట్టినాం, మనకు ప్రాఫిట్స్లో పోర్షన్ ఎక్కువగా వస్తుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలోకి రావడం జరుగుతుంది అనమాట. ఈవెన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేటువంటిది డిఫరెన్సియేషన్ ఉన్నప్పటికీ కూడా, ఈవెన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో తక్కువగా ఉన్నప్పటికీ కూడా, సో ఈ ప్రాబ్లం అనేటువంటిది రెక్టిఫై చేయడం కోసమే మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మనకు కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, చూద్దాం. ప్రొవిజన్ రిలేటింగ్ టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కేసు ప్రొవిజన్. ఇఫ్ ద పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఈజ్ సైలెంట్ అబౌట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్కి సంబంధించి పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఆర్ పార్ట్నర్షిప్ డీడ్ అనుకుందాం. పార్ట్నర్షిప్ డీడ్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, సింపుల్ ఏంటి, నో ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ ఆన్ క్యాపిటల్ వెదర్ ద ఫర్మ్ గెట్స్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఫర్మ్కి ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా నో ఇంట్రెస్ట్ అనేటువంటి ప్రొవైడ్ చేయరు. కారణం ఏంటంటే పార్ట్నర్షిప్ డీడ్లో లేదు కాబట్టి ఇంట్రెస్ట్ అనేటువంటి ఇవ్వాల్సిన అవసరం లేదు, సింపుల్. నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్, ఇఫ్ ద పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ప్రొవైడ్స్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ గురించి ప్రొవిజన్ ఉంది కానీ బట్ ఈజ్ సైలెంట్ టు ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ చార్జ్ ఆర్ అప్రోప్రియేషన్. అంటే ఈ ఇంట్రెస్ట్ అనేటువంటి చార్జు లేదా అప్రోప్రియేషన్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ లేదనుకుందాం. మనం ఆల్రెడీ చార్జ్ అగెయిన్స్ట్ ప్రాఫిట్, చార్జ్ అగెయిన్స్ట్ అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకు కూడా ఇక్కడ ఈ అగ్రిమెంట్లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అలో చేయమని చెప్పి ఇచ్చాడు, బట్ కానీ చార్జ్ అగెయిన్స్ట్ ప్రాఫిట్టా అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్టా అనేటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎలా దీన్ని ట్రీట్ చేయాలో చూద్దాం. ఫస్ట్, ఇన్ కేస్ లాస్ వచ్చిందనుకోండి, నో ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ ఆన్ క్యాపిటల్, మనకు ముందే అనుకున్నాం. ఇప్పుడు లాస్ కానీ వస్తే క్యాపిటల్ పైన ఇంట్రెస్ట్ అలౌ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇంట్రెస్టే ఇవ్వాల్సిన అవసరం లేదు బికాజ్ ఆఫ్ లాస్. నెక్స్ట్, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఆర్ మోర్ దాన్ ఇంట్రెస్ట్. అంటే దాని అర్థం ఏంటంటే ప్రాఫిట్ అనేటువంటి ఈక్వల్గా అన్నా ఉన్నాయి లేదా ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువగా అన్నా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10,000 అనుకుందాం, 10K. ప్రాఫిట్ వాల్యూ 10K అన్నా ఉండొచ్చు లేదా మోర్ దాన్ 10K అన్నా ఉన్నాయండి. సో 10K మీన్స్ 10,000 అన్నా ఉన్నాయండి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా మనం ఈ ట్రీట్ చేయాలి చూద్దాం. దెన్ ఫుల్ ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ గివెన్. సో ఫుల్ పర్సంటేజ్ ఫుల్ ఇంట్రెస్ట్ అనేటువంటి ఇచ్చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే మన దగ్గర తగిన ప్రాఫిట్ ఉంది. సో ప్రాఫిట్ టు సే 10K ఉందనుకుందాం, ఇంట్రెస్ట్ కూడా 10Kనే వచ్చింది. సో కావాల్సినంత ప్రాఫిట్ ఉంది కదా, సో టోటల్గా ఆ ఇంట్రెస్ట్ మనం ఇచ్చేయవచ్చు. సో ఫుల్ ఇంట్రెస్ట్ అనేటువంటి అలౌ చేయొచ్చు. లేదు ప్రాఫిట్ 11K ఉంది, ఇంట్రెస్ట్ 10Kనే వచ్చింది, ఫుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేయచ్చు, నో ప్రాబ్లం. దెన్ నెక్స్ట్ వన్, profit is less than interest, profit is less than the interest, then available profit is distributed to partners in the ratio of interest on capital. ఈ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఫర్మ్లో ప్రాఫిట్ వాల్యూ వచ్చేసి టు సే 10,000 ఉంది, 10K ఉంది, కానీ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేస్తే 15,000 వచ్చింది అనుకుందాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఉన్నటువంటి ప్రాఫిట్ ఏమో 10,000, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమో 15,000 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి అవైలబుల్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేటువంటి 15K వచ్చినప్పటికీ కూడా మన దగ్గర ఉన్నటువంటి ప్రాఫిట్ వాల్యూ 10Kనే ఉంది. నార్మల్గా మనం ఇంట్రెస్ట్ కూడా దేంట్లో నుంచి తీసుకుంటామంటే ప్రాఫిట్స్లో నుంచే తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ 10K ఏదైతే ఉంటుందో దీన్నే డిస్ట్రిబ్యూట్ చేయాలి. సరే, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఈ 10,000ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటే ఇక్కడ ఇచ్చాడు.
ఇన్ ద రేషియో ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ రేషియో ఏదైతే ఉంటుందో ఆ రేషియో ప్రకారంగా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఎలాగా అంటే, టు సే ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం 15K ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వచ్చింది కదా, 15Kలో ఏ అనేటువంటి వ్యక్తికి 10K వచ్చింది, బి అనేటువంటి వ్యక్తికి 5K అనుకుందాం. సో ఇప్పుడు వీళ్ళ రేషియో ఏంటంటే 10:5 లేదా 2:1. సో ఈ 2:1 అనేటువంటి రేషియో ఏదైతే ఉంటుందో ఈ రేషియో ప్రకారంగా ఈ 10K ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఈ 10K ప్రాఫిట్ని షేర్ చేయాల్సి వస్తుంది. అంటే 10,000 ఇంటూ 2/3 ఒకరికి, అదేవిధంగా ఇంకొకటి 10,000 ఇంటూ 1/3 ఒకరికి. సో ఈ విధంగా ఉన్నటువంటి ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో దిస్ ఈజ్ వాట్ ద ప్రొవిజన్. నెక్స్ట్, ఇఫ్ ద అగ్రిమెంట్, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ప్రొవైడ్స్ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ యాజ్ చార్జ్ అగెయిన్స్ట్ ప్రాఫిట్. చార్జ్ అగెయిన్స్ట్ ప్రాఫిట్ అంటే ఏంటి? కంపల్సరీగా ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఫర్మ్కి సంబంధం లేకుండా ఇంట్రెస్ట్ అనేటువంటి పే చేసి తీరాల్సిందే. కంపల్సరీగా ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఖచ్చితంగా పే చేసి తీరాల్సిందే. సో ఇప్పుడు ఇక్కడ ఎలా ట్రీట్ చేస్తారో చూద్దాం. ఫుల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ అలౌడ్ ఈవెన్ ఫర్మ్ గెట్స్ లాసెస్. ఫర్మ్కి లాసెస్ వచ్చినప్పటికీ కూడా టోటల్ ఇంట్రెస్ట్ అనేటువంటి పే చేసి తీరాల్సిందే. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ షుడ్ రికార్డ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇంకోటి, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. రీజన్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ ఛార్జ్ అగెయిన్స్ట్ ప్రాఫిట్ కాబట్టి ఖచ్చితంగా ఇది మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో దీన్ని చూపించిన తర్వాత ఇంకేదైనా ప్రాఫిట్ మిగిలితే అప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి తీసుకెళ్ళాలి. లేకపోతే అది కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అంటే దాని అర్థం, ఇప్పుడు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ చూపించక ముందు ప్రాఫిట్ వాల్యూ 10K ఉందనుకుందాం. ఇప్పుడు మనకేమిచ్చాడు? ఛార్జ్ అగెయిన్స్ట్ ప్రాఫిట్ కదా. ఇప్పుడు ఈ ప్రాఫిట్ క్యాపిటల్ వాల్యూ వచ్చేసి 8K వచ్చిందనుకోండి, 8K. ఇక్కడ ఈ 8K అనేటువంటి ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే P&L అకౌంట్లోనే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. సో P&L అకౌంట్లోనే దీన్ని చూపించాలి. రిమైనింగ్ 2K ఉంటుంది కదా. సో 10Kలో నుంచి 2K తీసేస్తే, 10Kలో నుంచి 8K తీస్తే 2K మిగులుతుంది. ఈ 2000ని మాత్రమే మనం P&L అప్రాప్రియేషన్ అకౌంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. P&L అప్రాప్రియేషన్ అకౌంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ సిచ్యువేషన్. నెక్స్ట్, ఒకవేళ చూసే 10K ఉంది, 10K ప్రాఫిట్ ఉంది, 10K ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని, ఈ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఈ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఎక్కడ చూపించాలంటే అగెయిన్స్ట్ ప్రాఫిట్ అన్నప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే చూపించేయడమే. ఇంకా ప్రాఫిట్ ఏం మిగలదు, 0. అప్పుడు P&L అప్రాప్రియేషన్ అకౌంట్ అనేటువంటిది ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రాఫిట్ మిగలదు కాబట్టి. సో ప్రాఫిట్ మిగలకపోతే ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, నాట్ నెససరీ టు రికార్డ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. ఓకే, రైట్. నెక్స్ట్, ఇది మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్కి సంబంధించిన ప్రొవిజన్స్. ఇప్పుడు నేను ఇక్కడ మీకు కొన్ని కేసెస్ అనేటువంటి ఇచ్చాను. ఈ కేసెస్ని బేస్ చేసుకొని మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేటువంటి చూద్దాం. Prasad and Lalli are partners sharing profits and losses in the ratio of 2:3 with capitals of 4 lakhs and 2 lakhs. Pass necessary journal entries for both interest on capital and profit or loss in the following cases for the year ending 31st March 2018. ఇక్కడ 2 పార్ట్నర్స్ ఉన్నారు, ప్రసాద్, లల్లి. సో వీళ్ళ రేషియో ఏంటి? 2:3. క్యాపిటల్స్ ఏంటి? ఒకరు 4 lakhs, ఇంకొకరు 2 lakhs. ఇక్కడ మనకు ఏం ప్రిపేర్ చేయమన్నారంటే ఎంట్రీస్ రాయమన్నారు. ఈ ఎంట్రీసు రెండింటికి రాయమన్నారు. ఏంటి అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్కి సంబంధించిన ఎంట్రీ ఎలా రాయాలి, అదేవిధంగా రిమైనింగ్ ప్రాఫిట్ కానీ లేదా రిమైనింగ్ లాస్ కానీ, అవైలబుల్ ప్రాఫిట్ కానీ అవైలబుల్ లాస్ కానీ ఆఫ్టర్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ తీసుకున్న తర్వాత ఆ ప్రాఫిట్ లాస్కి సంబంధించిన జనరల్ ఎంట్రీసు ఇయర్ ఎండింగ్కి సంబంధించి రాయమన్నారు. రైట్, 1 by 1 చూద్దాం. ఫస్ట్ సిచ్యువేషన్,
ఇఫ్ పార్ట్నర్షిప్ డీడ్ ఈజ్ సైలెంట్ యాజ్ టు ద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ ద ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఈజ్ 40,000. పార్ట్నర్షిప్ డీడ్ అనేటువంటి సైలెంట్గా ఉందనుకుందాం, ఈజ్ సైలెంట్ టు ద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఈజ్ 40,000 అనుకుందాం. సో 40,000 రూపాయలు ప్రాఫిట్ ఉంది. ఇక్కడ పార్ట్నర్షిప్ డీడ్ ఏమో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? ఇంట్రెస్ట్ అలో చేయాలనా? ఇంట్రెస్ట్ అనేటువంటిది అలో చేయకూడదు. కారణం ఏంటి అంటే పార్ట్నర్షిప్ డీడ్లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషను లేదా ప్రొవిజన్ అనేటువంటిది లేదు కాబట్టి మనం దీనిపైన ఇంట్రెస్ట్ మాత్రం అలో చేయకూడదు. సో ఇంకా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ గురించి అయిపోయింది. ప్రాఫిట్ ఉంది కదా, దీన్ని ఎట్లా ట్రీట్ చేస్తారో చూద్దాం. ప్రాఫిట్ని ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నుండి అప్రాపరియేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ట్రాన్స్ఫరింగ్కి ఎంట్రీ రాయాలి. ఎలాగా అంటే P&L అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్. రీజన్ ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్నటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అవుతుంది, దాన్ని వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రాఫిట్ ఒక అకౌంట్లో తగ్గుతోంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రాఫిట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి డెబిట్ చేయాలి. అదే ప్రాఫిట్ పెరిగితే క్రెడిట్ చేయాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ప్రాఫిట్ డిక్రీజ్ అవుతుంది. ఒక చోట ప్రాఫిట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని డెబిట్ చేస్తున్నాం, ఇంకొక చోట ప్రాఫిట్ పెరుగుతుంది కాబట్టి P&L అప్రాపరియేషన్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాము. సో ఇది ఏ రూల్ అంటే నామినల్ అకౌంట్ రూలే. ప్రాఫిట్ పెరిగితే క్రెడిట్ చేయాలి, ప్రాఫిట్ తగ్గితే డెబిట్ చేయాలి. నామినల్ అకౌంటింగ్ రూల్ ఏం చెప్తుంది? ఎక్స్పెన్సెస్ లాసెస్ ఆన్ డెబిట్ సైడ్, ఇన్కమ్స్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ ఆన్ క్రెడిట్ సైడ్. సో యాజ్ పర్ దట్ రూల్ we considered here the entry. Next, being profit transferred to profit and loss appropriation account. Next, తర్వాత ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్లో ఉన్నటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఉన్నటువంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారంగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకు ఉన్నటువంటి ఎంట్రీ. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్లో ప్రాఫిట్ ఉంది, దీన్ని ఏం చేస్తున్నాం? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఆ అకౌంట్లో ఉన్న ప్రాఫిట్ డిక్రీజ్ అయిపోద్ది. సో డిక్రీజ్ అయిపోతూ వేరే అకౌంట్లోకి షిఫ్ట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ ప్రాఫిట్ డిక్రీజ్ అవుతాం కాబట్టి అప్రాపరియేషన్ అకౌంట్ని డెబిట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది ఎవరికి చెందాలి? పార్ట్నర్స్కి చెందాలి. సో పార్ట్నర్స్కి చెందాలి కాబట్టి వాళ్ళ యొక్క క్యాపిటల్ వాల్యూస్ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క క్యాపిటల్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుంది. వెన్ క్యాపిటల్ వాల్యూ ఇంక్రీజెస్ ఇట్ షుడ్ బి క్రెడిటెడ్, వెన్ క్యాపిటల్ వాల్యూ డిక్రీజెస్ ఇట్ షుడ్ బి డెబిటెడ్. సో మనం నిన్న కూడా చెప్పుకున్నాం, సో ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం డ్యూ టు డ్యూ ఫ్రమ్ అనేటువంటిది. సో ఈ ప్రాఫిట్ పార్ట్నర్స్కి చెందాలి కాబట్టి అది మనకి ఏమవుతుందంటే డ్యూ టు అవుతుందన్నమాట. సో డ్యూ టు కాబట్టి ఇక్కడ వాళ్ళ అకౌంట్స్ని క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. ఇక్కడ ప్రసాద్ క్యాపిటల్ అకౌంట్ ఆర్ కరెంట్ అకౌంట్ టు లల్లి క్యాపిటల్ అకౌంట్ ఆర్ కరెంట్ అకౌంట్. సో కరెంట్ అకౌంట్ ఎందుకు ఇచ్చాను అంటే మనకు 2 మెథడ్స్ ఆఫ్ క్యాపిటల్ మెయింటెనెన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఎయిదర్ క్యాపిటల్ అకౌంట్లో కన్నా వెళ్ళొచ్చు లేదా కరెంట్ అకౌంట్లో కన్నా వెళ్ళొచ్చు. సో ఇక్కడ రేషియో ఏంటి అంటే 2:3, బీయింగ్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ప్రసాద్ అండ్ లల్లి ఇన్ 2:3 రేషియోస్. సో 40,000ని 2:3 ప్రకారం చేస్తే 16,000, 24,000 రావడం జరుగుతుంది అనమాట. ఓకే నెక్స్ట్. సో note, no interest on capital is allowed in the above case because deed is silent. Next, if partnership deed provides for interest on capital at the rate of 6% per annum and loss for the year is 30,000. సో ఇక్కడ పార్ట్నర్షిప్ డీడ్లో ప్రొవిజన్ ఇచ్చాడు దేని గురించి? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ గురించి. కానీ ఇక్కడ ఏమైంది అంటే అప్రాప్రియేషనా లేదా ఛార్జా అనేటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇక్కడ మనకి ఏం జనరేట్ అయిందంటే లాస్ జనరేట్ అయింది. సో ఫస్ట్ కేస్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ కేసులోనే చెప్పాను, అప్రాప్రియేషను ఆర్ ఛార్జ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే అప్పుడు లాస్ జనరేట్ అయితే ఇంట్రెస్ట్ అలో చేయాల్సిన అవసరం లేదు. నోట్, నో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ అలౌడ్ ఇన్ ద అబోవ్ కేస్ బికాస్ లాస్ జనరేటెడ్ అండ్ డీడ్ ఈజ్ సైలెంట్ వెదర్ ఛార్జ్ అగేన్స్ట్ ప్రాఫిట్ ఆర్ అప్రాపరియేషన్ ఆఫ్ ప్రాఫిట్. ఒకవేళ ప్రాఫిట్ జనరేట్ అయ్యింటే అప్పుడు మనం
మనకు అక్కడ అవకాశం అనేటువంటి ఉండేది. ప్రాఫిట్ జనరేట్ కాలేదు, లాస్ జనరేట్ అయింది, దానికి తోడు చార్జ్ అగెయిన్స్ట్ ప్రాఫిట్, అప్రాపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనం వాళ్ళకు పేమెంట్ అనేటువంటి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అలో చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, వదిలేద్దాం. నెక్స్ట్ చేయాల్సినటువంటి ఏంటంటే లాస్ గురించి ఆలోచిద్దాం. ఏం చేయాలి అనేటువంటి లాస్ని ఏం చేస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో లాస్ జనరేట్ అయి ఉంటుంది. ఈ లాస్ని ఏం చేయాలి అంటే మనం అక్కడ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. ఈ లాస్ భరించాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే పార్ట్నర్స్దే. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ క్యాపిటల్ వాల్యూస్ని ఏం చేయాలంటే డిక్రీజ్ చేసుకోవాలి. డిక్రీజ్ చేయాలి. కారణం ఏంటి అంటే లాస్ అనేటువంటిది నెగిటివ్. ఈ నెగిటివిటీ వల్ల పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ వాల్యూ ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే పార్ట్నర్సే ఫర్మ్కి బాకీ పడతారు. సో డ్యూ ఫ్రమ్ పార్ట్నర్స్ కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఏం చేసుకోవచ్చు అంటే వాళ్ళ క్యాపిటల్ వాల్యూస్లో నుంచి డిక్రీజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ని డెబిట్ చేయడం జరుగుతుంది. పార్ట్నర్ యొక్క క్యాపిటల్స్ ఇంక్రీజ్ అయితే ఏం చేసినాం, క్రెడిట్ చేసినాం. అదేవిధంగా పార్ట్నర్ యొక్క క్యాపిటల్స్ డిక్రీజ్ అయితే డెబిట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఎందుకు క్రెడిట్ చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్నటువంటి లాస్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి లాస్ అనేటువంటిది నార్మల్గా ఏమవుతుందంటే డెబిట్ అవుతుంది. కానీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా, క్యాన్సిలేషన్ కోసం దాన్ని క్రెడిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్గా రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ బీయింగ్ లాస్ డిస్ట్రిబ్యూటెడ్ టు పార్ట్నర్స్ ఇన్ 2:3 రేషియో. తర్వాత థర్డ్ సిచ్యువేషన్, ఇఫ్ పార్ట్నర్షిప్ డీడ్ ప్రొవైడ్స్ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ at the 6% per annum and profit for the year is 42,000. Let us see what will happen. పార్ట్నర్షిప్ డీడ్లో ఏమో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇచ్చాడు, సో 6% ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రాఫిట్ వచ్చేసి 42,000 ఇచ్చాడు. సో ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు అంటే 42,000 అనేటువంటి ఇవ్వడం జరిగింది. సరే, సో ఇప్పుడు ఇక్కడ మనకు ప్రాఫిట్ ఉంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంది. దీంట్లో లేనటువంటి పాయింట్ ఏంటి చెప్తారా? దీంట్లో లేనటువంటి పాయింట్ ఏంటంటే చార్జ్ అగెయిన్స్ట్ ప్రాఫిట్టా లేదంటే అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్టా అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మనకు లేదు. ఓకే, సో ఇప్పుడు ఇలా లేదు కాబట్టి ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేటువంటిది ప్రాఫిట్ కన్నా ఎక్కువగా ఉందా లేదా ప్రాఫిట్ కన్నా తక్కువగా ఉందా, లేదు ప్రాఫిట్ ఎక్కువగా ఉందా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎక్కువగా ఉందా అనేటువంటి లెట్ us చెక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత వస్తుంది అనేటువంటిది చూద్దాం. ప్రాఫిట్ మనకు ప్రాబ్లంలో ఆల్రెడీ 42,000 ఇచ్చాడు. 42,000 ప్రాఫిట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. మరి ఇంకా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో యాక్చువల్గా 4 lakhs 2 lakhs కదా. సో 4 lakhs పైన 6% ఎంత వస్తుంది అంటే 4 lakhs, ఓకే, 4 lakhs into 6/100. సో విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ 24,000 ఒకటి. ఇంకొకటి వచ్చేసి 2 lakhs పైన 6%. సో విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ 12,000. సో రెండు కలిపితే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 36,000 రూపీస్ రావడం జరుగుతుంది అనమాట. సో 36,000 వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ 36,000 అనేటువంటి ప్రాఫిట్ కన్నా కూడా తక్కువే. సో ప్రాఫిట్ కన్నా కూడా తక్కువే కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఫుల్ ఇంట్రెస్ట్ అనేటువంటిది అంటే 36,000 ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకు అలౌ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ముందుగా ఉన్నటువంటి ప్రాఫిటే ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఎంట్రీ ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్. సో ప్రీవియస్ ఇందాకే వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో బీయింగ్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్. నెక్స్ట్ థింగ్ క్యాపిటల్ గురించి చూద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బిజినెస్కి ఏమవుతుంది, ఫర్మ్కి ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ అలో చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేటువంటి ఎక్స్పెన్స్ కాబట్టి దాన్ని డెబిట్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ హౌ మచ్ 36,002. ఇది ఎవరికి చెందుతుంది, ప్రసాద్కి లల్లికి చెందుతుంది. డ్యూ టు కదా. సో ఇది యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వాలి కదా, డ్యూ టు కాబట్టి వాళ్ళకు వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ని మనం ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. సో ఇక్కడ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ప్రసాద్ క్యాపిటల్ అకౌంట్
and Lalli capital account. So 24,000, 12,000. So that is what here entry. వాళ్ళ క్యాపిటల్స్ని క్రెడిట్ చేయడం వల్ల వీళ్ళ క్యాపిటల్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. క్యాపిటల్ వాల్యూస్ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ యాడ్ బ్యాక్ చేసుకుంటాం, యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఏదైతే క్యాపిటల్ వాల్యూస్ పెండింగ్ ఉన్నాయో ఆ క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కూడా కలుపుతాం. దీనివల్ల వాళ్ళ క్యాపిటల్ వాల్యూస్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏదైతే మనం డెబిట్ చేస్తున్నామో దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆ అకౌంట్ని క్లోజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వల్ల ప్రాఫిట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. బికాజ్ ప్రాఫిట్లో నుండి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ప్రాఫిట్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కోసం అలాట్ చేయడం జరుగుతుంది. అలా అలాట్ చేస్తున్నాం కాబట్టి ప్రాఫిట్ డిక్రీజ్ అవుతుంది కదా. ఆల్రెడీ 42,000 ప్రాఫిట్ ఉంది, దీని ఇక్కడ వీళ్ళకి 36,000 ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రాఫిట్ 36,000 డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్. ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏం చేస్తున్నామంటే క్లోజ్ చేస్తాం. ఆల్రెడీ డెబిట్ చేస్తున్నాం, ఇప్పుడు దానికి రిలేటెడ్ క్రెడిట్ ఇవ్వడం వల్ల అకౌంట్ అనేటువంటి క్లోజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ప్రాఫిట్ వాల్యూ కూడా 36,000 డిక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్ని డెబిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు మిగిలినటువంటి ప్రాఫిట్ ఎంత అంటే 6,000, 42,000 ఉంది, దాంట్లో 36,000 వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అలో చేసినాం. ఇంక మిగిలింది ఎంత అంటే 36. ఆ 36 ఇంక మిగిలింది 6,000. 6,000ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారంగా దీన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. లెట్ us see. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అప్రాపరియేషన్ అకౌంట్ డెబిట్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఆర్ కరెంట్ అకౌంట్, దట్ ఈస్ టు ప్రసాద్ క్యాపిటల్ అకౌంట్ టు లల్లి క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ క్యాపిటల్ వాల్యూస్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. బికాజ్ మిగిలినటువంటి ప్రాఫిట్స్ కూడా ఎవరికి చెందాలి అంటే ఖచ్చితంగా పార్ట్నర్స్కే చెందాలి కాబట్టి ఈ క్యాపిటల్ వాల్యూస్ అనేటువంటి వాళ్ళ యొక్క క్యాపిటల్ వాల్యూస్ అనేటువంటి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఇఫ్ పార్ట్నర్షిప్ డీడ్ ప్రొవైడ్స్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ at 6% per annum as a charge against profit and profit for the year is 40,000. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ ఇచ్చాడు ప్రాబ్లంలో. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ విషయానికి వస్తే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇచ్చాడు పార్ట్నర్షిప్ డీల్లో, అదేవిధంగా చార్జ్ అగెయిన్స్ ప్రాఫిట్ అని కూడా చెప్పడం జరిగింది. సో చార్జ్ అగెయిన్స్ ప్రాఫిట్ అని చెప్పిన వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఫర్మ్ ప్రాఫిట్స్ లాసెస్తో మనకు పని లేదు. ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేటువంటి అలో చేసి తీరాల్సిందే. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కంపల్సరీగా అలో చేయాల్సిందే. సో కాబట్టి ఫస్ట్ థింగ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎంట్రీ రాద్దాం, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఆర్ కరెంట్ అకౌంట్, దట్ ఈస్ టు ప్రసాద్ టు లల్లి క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ దీనివల్ల ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వల్ల బిజినెస్కి ఎక్స్పెన్సు, అదే ఫర్మ్కి ఎక్స్పెన్సు, అదేవిధంగా వీళ్ళ యొక్క క్యాపిటల్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుంది. సో 36,000, 24, 12,000. సో సేమ్ ఇక్కడ 36,000 రావడం జరుగుతుంది. సేమ్ ఫిగర్సే మనకు 4 lakhs, 2 lakhs, దానిపైన 6% క్యాలిక్యులేషన్. నెక్స్ట్ థింగ్, ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలంటే P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, అంతేగాని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. కారణం ఏంటంటే ఇది చార్జ్ అగెయిన్స్ ప్రాఫిట్ అన్నప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి ప్రాఫిట్ని డిడక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్కి ప్రాఫిట్ని పంపించాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్. సో దీనివల్ల ఎక్స్ప్లెనేషన్, ఈ ఎంట్రీకి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఛార్జ్ చేయడం వల్ల ప్రాఫిట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. దెన్ ప్రాఫిట్ డిక్రీజెస్, ఇట్ షుడ్ బి డెబిటెడ్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ అండ్ దిస్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ ఈస్ టు బి క్లోజ్. నా ఆల్రెడీ డెబిట్ చేసినాం, దాన్ని క్రెడిట్ చేస్తే అకౌంట్ అనేటువంటి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సేమ్ 36. ఇప్పుడు యాక్చువల్గా ప్రాఫిట్ ఎంత ఉంది, 40,000 ఉంది ప్రాఫిట్. 36,000లో నుండి 40,000లో నుంచి 36,000 తీసేస్తే రిమైనింగ్ ప్రాఫిట్ ఎంత అంటే మనకు మిగిలేది 4,000.
ఈ 4,000ని ఇప్పుడు ఎక్కడికి పంపించాలి? P&L అప్రాప్రియేషన్ అకౌంట్కి మనం దీన్ని ఫార్వర్డ్ చేయాలి. సో లెట్ us see. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ 4,000. ఎలాగంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎందుకు డెబిట్ చేస్తున్నాము అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మిగిలిపోయినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ని వేరే అకౌంట్కి షిఫ్ట్ చేస్తున్నాం. సో వేరే అకౌంట్ ఏంటి అంటే అప్రాప్రియేషన్ అకౌంట్. సో ఇప్పుడు ఆ అకౌంట్ క్లోజ్ చేయాలా? అందులో ఉన్నటువంటి ప్రాఫిట్ వెళ్ళిపోతుందా? సో దాని మీనింగ్ ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాఫిట్ డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఆ ప్రాఫిట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ అకౌంట్ని డెబిట్ చేసుకుంటాం. నెక్స్ట్ అప్రాప్రియేషన్ అకౌంట్లో ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి దీన్ని క్రెడిట్ చేసుకుంటాం. నెక్స్ట్ బీయింగ్ అవైలబుల్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. నెక్స్ట్ ఇప్పుడు మిగిలిపోయినటువంటి ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్లో ఏదైతే ప్రాఫిట్ మిగిలిపోయి ఉంటుందో ఆ ప్రాఫిట్ని ఏం చేయాలి అంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఏ రేషియో ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 2:3 రేషియో ప్రకారంగా దీన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ టు ప్రసాద్ క్యాపిటల్ అకౌంట్ టు లల్లీ క్యాపిటల్ అకౌంట్. సో సేమ్ దీని ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎంట్రీలో మనం దీన్ని చూడడం జరిగింది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ ఎంట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో చెప్పినాను, అవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ if partnership deed provides for interest on capital at the rate of 6% per annum as a charge against profit and profit for the year is 4,000. ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంది, ప్రాఫిట్ ఉంది, బట్ చార్జ్ అగెయిన్స్ట్ ప్రాఫిట్ అంటున్నాడు. చార్జ్ అగెయిన్స్ట్ ప్రాఫిట్ అని చెప్పిన వెంటనే మనకు అది ప్రాఫిటా లాసా అనేటువంటి దాంతో మనకు అవసరం లేదు. ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే ఇంట్రెస్ట్ అనేటువంటి క్యాపిటల్ పైన అలో చేసి తీరాల్సిందే. సో ఇంట్రెస్ట్ అలో ఎలా చేయాలి అనేటువంటిది చూద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో ఇప్పుడు ఇక్కడ దీని ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎంట్రీస్లో చూసాం. నెక్స్ట్ ఇక్కడ 36,000 అనేటువంటి ప్రాఫిట్ ఉంది. ఈ ప్రాఫిట్ ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ని ఎలా క్లోజ్ చేస్తాము అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ ఇక్కడికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో దీని ఎక్స్ప్లెనేషన్ కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎంట్రీస్లో చూసాం. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రాఫిట్ ఎంత అంటే కేవలం 4,000, ఇంట్రెస్ట్ వచ్చేసి 36,000. ఇప్పుడు ఇక్కడ 32,000 ఏమవుతుంది అంటే లాస్ జనరేట్ అవుతుంది అనమాట, ప్రాఫిట్ మిగలదు. ఉన్నటువంటి 36,000 యాక్చువల్గా క్యాపిటల్ ఇంట్రెస్ట్ అలో చేయాలి. యాక్చువల్గా ఉండే ప్రాఫిట్ ఏమో 4,000. అంటే ఇక్కడ లాస్ అనేటువంటిది మనకు 32,000 జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ అలోడ్ ఇంట్రెస్ట్ అలో చేసిన తర్వాత లాస్ ఎంత జనరేట్ అవుతుందంటే 32,000 మిగులుతుంది, లాస్ జనరేట్ అవుతుంది. సో ఈ లాస్ని ఏం చేయాలి అంటే పార్ట్నర్స్కి షేర్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే లాస్ వచ్చినప్పుడు అప్రాప్రియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. రైట్, చూద్దాం. ప్రసాద్ క్యాపిటల్ ఆర్ కరెంట్ అకౌంట్, లల్లీ క్యాపిటల్ ఆర్ కరెంట్ అకౌంట్. ఎందుకు వీళ్ళ అకౌంట్ డెబిట్ చేయాలి? లాస్ కదా, లాస్ వచ్చినప్పుడు వీళ్ళు భరించి తీరాల్సిందే. సో దే హ్యావ్ టు బి బ్యార్. సో కాబట్టి వీళ్ళ క్యాపిటల్ వాల్యూస్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో వీళ్ళ క్యాపిటల్ వాల్యూస్ అనేటువంటి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైతే లాస్ ఉందో ఆ లాస్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని క్రెడిట్ చేస్తాం. సో వీళ్ళ క్యాపిటల్స్ని డెబిట్ చేయడం అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్నటువంటి లాస్ ఏదైతే ఉందో అది క్యాపిటల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఒక అడ్వాంటేజ్, ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అలో చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ అనేటువంటి మనకు కనబడుతుంది. మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఎవరైతే క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉందో వాళ్ళకు ప్రాఫిట్స్లో నుంచి ముందుగానే భాగం అనేటువంటి వెళ్ళిపోవడం జరుగుతుంది, 24,000 and 12,000. నెక్స్ట్ ఏదైతే లాస్ వస్తూ ఉందో ఈ లాస్ అనేటువంటి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ క్యాపిటల్ వాల్యూస్ వాళ్ళ యొక్క రేషియోస్ని బేస్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ లాసు మనకేమవుతుంది అంటే
2:3 రేషియో ప్రకారంగా 2:3 రేషియోస్ ప్రకారంగా మనకి ఇక్కడ 12,800, 19,200. సో అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ పోర్షన్లో 24,000 ఎక్కువ క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తికి రావడం జరుగుతుంది. తక్కువ క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేసినటువంటి పర్సన్కి రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రాఫిట్ షేరింగ్ రేషియో విషయానికి వచ్చేటప్పటికి సో 2:3 రేషియో ప్రకారంగా కాబట్టి సో ఎవరికైతే ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎక్కువ ఉందో వాళ్ళకు ఎక్కువ లాస్ ఫేస్ చేస్తున్నారు. ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళు లాస్ అనేటువంటి తక్కువ ఫేస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మనకు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అలౌ చేయడం వల్ల అడ్వాంటేజ్గా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్, 6th సిచ్యువేషన్. If partnership deed provides for interest on capital at the rate of 6% per annum as a charge against profit and profit for the year is 36,000. ఇక్కడ చార్జ్ అగేన్స్ట్ ప్రాఫిట్ అన్నాడు. మనకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 36,000 వస్తుంది. ప్రాఫిట్ ఎంత ఉంది? 36,000 ఉంది. సో ఇక్కడ 36,000 రెండు ఈక్వల్. కానీ ఇక్కడ మన ప్రాబ్లం ఏం చెప్పాడు అంటే అగెయిన్స్ట్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే మనం దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. సో ఎంట్రీ ఎలా పాస్ చేయాలి? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ 36,000 టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఆర్ కరెంట్ అకౌంట్స్ 36,000. దట్ మీన్స్ 24, 12,000 డిస్ట్రిబ్యూట్ చేస్తే వచ్చే వాల్యూస్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడికి ఈ ఎంట్రీస్కి సంబంధించిన ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ దాంట్లో చూస్తున్నాం. అండ్ నోట్ ఒకసారి చదువుదాం. ఇన్ ద అబౌవ్ కేస్ interest on capital is charged against profit. So interest on capital is allowed compulsorily and shown in profit and loss account itself. No need to prepare profit and loss appropriation account because after charging interest on capital no profit is available. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఛార్జ్ చేసిన తర్వాత ప్రాఫిట్ ఏది మిగలలేదు కాబట్టి ఇది మనం ఎక్కడ తీసుకుంటాము అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే చూపించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ కేస్. ఇది మనకు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ క్యాల్కులేట్ చేసేటువంటి విధానం. ఓకే, థ్యాంక్ యూ.